మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ధనుసు రాశి మిత్రులారా, మార్చి 2026 ఎలా ఉండబోతుంది? శుభాశుభ ఫలితాలు. ఫస్ట్ మీకు ఈ నెల గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయని చూస్తే, గురు భగవానుడు 6వ స్థానంలో, శత్రుడు రోగ నివారణ సేవా భాగంలో కూర్చున్నాడు. శని భగవానుడు 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడనే ఏం చెప్పారంటే అర్ధాష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సకతలోపం చేసుకుంటున్నాడు. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 3, 4 స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు ధనుసు రాశి మిత్రులారా. మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే విజయం ఖాయం. తొందరపాటుగా చేస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులు మార్చి నెలలో చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఏమేమి చేయాలి? ఉద్యోగస్తులకి చూసేటప్పటికీ పై అధికారుల దగ్గర శాంతంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట మీ ఉద్యోగం కర్తవ్యం ఏదుందో అది మాత్రం చేయండి, కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. ప్రమోషన్స్ ఆలస్యమైనా కూడా వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు శత్రువు ఈ నెల మీ నోరే. బాగా చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, ఉద్యోగం చేసే చోట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ రంగంగా ఏది కూడా చేయకండి. అవకాశం ఉంటే మీ ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త చెప్తున్నాను. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అంత ఉగాది రాబోతుంది, ఇలా ఉంటుందంటే ఇది టెంపరవరీయే, కానీ టెంపరవరీలో జాగ్రత్తగా ఉండండి. శాశ్వతంగా చాలా బాగా ఉంటారు. కోర్టు డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ప్రైవేట్ రంగాల్లో, విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ పొందుతున్నారు. ఆన్సెట్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పెద్దపాటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా షఫ్లింగ్ అవుతున్నారు. ఇట్లా బాటిల్లో వేసి ఇలా షఫల్ అవుతున్నారు. వీళ్ళంతా కూడా కొంచెం షఫ్లింగ్ అవుతున్నారు. కొంచెం సహనంగా ఉండాలి. కుజ ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 20 రోజులు చాలా ఇబ్బంది. ఉగాది తర్వాత కాస్త లాభం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారం మిశ్రమమే, ఏమంత గొప్పగా ఉండదు. ఫ్యాక్టరీస్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక మిషనరీ డౌన్ అవుతుంది. మీకు ప్రొడక్షన్ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. కార్మికులతో జాగ్రత్త. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వారికి సైలెంట్గా ఉండండి, కొంచెం శబ్దతగా ఉండండి. ఏమైనా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండండి, కానీ ఈ నెల అంత ప్రోగ్రెసివ్గా ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త, నష్టాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరో చెప్పినటువంటి మెసేజెస్ చూసి దీర్ఘకాలిక నష్టాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి. డే ట్రేడింగ్ తగ్గించుకోండి, చక్కగా లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయండి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, వైద్య ఖర్చులు పెరుగుతాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తీర్చే ప్రెషర్ వస్తుంది. లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు తగ్గించండి, అలవాట్లు తగ్గించండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి మధ్యలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్పాలి ఈ నెల నేను ధనుసు రాశి మిత్రులకి? జాగ్రత్త అండి, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలకి ప్రయత్నం చేస్తుంటారు. కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చడానికి అందరితో ప్రేమగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగా మంచి వర్షం మోస్తరు ఉంటుంది రానున్న రోజుల్లో. పంట ధర మంచిగా ఉంటుంది. పశుపక్షాదులు జాగ్రత్త. వ్యవసాయదారులకు ఇబ్బంది లేదండి, వాళ్ళు కష్టపడి దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చేస్తారు. పడ్డాయి. కోర్టు వ్యవహారంలో విజయ సూచన తక్కువ ఉంది. మార్చి 22 తర్వాత అనుకూలమైనటువంటి తీర్పులు ఉన్నాయి. రాజీ మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, కానీ చాలా కష్టం మీద చదువుతారు. విదేశీ విద్య యోగం ఉంటుంది. ఐటీ బ్యాంక్ రంగాల్లో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా మీడియా రంగం వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్ట్రెస్ ఉంటుంది. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. మాట తగ్గించండి, ఎందుకంటే నాలిక మీద కూర్చున్నాడు ఆ శని భగవానుడు. మాట తగ్గించండి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం మానేయండి. ఫస్ట్ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడము, సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మీ యొక్క నెత్తికి చుట్టుకుంటుంది. లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ తేలికపాటి ఆహారాలు చాలా మంచిది. ఉదయం నడక, ఇవన్నీ కూడా వ్యాయామం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ ప్రతి గురువారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః లేదా శ్రీ గురవే నమః అని 108 సార్లు జపం చేయండి. విష్ణు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి. గానుగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవానుని ప్రార్థన చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే ప్రమాణం శనీశ్వరా అని ప్రార్థన చేయండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో దీపాలు వెలిగించండి. మీకు ఈ నెల అదృష్ట సంఖ్య 3 మరియు 7, అదృష్ట రోజు గురువారం, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్యం. వాస్తవానికి ఈ నెల మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని కాపాడితే అది మీ దైవంలాగా మీ వెంటనే ఉంటుంది. మీరు కోపంతో నడిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, సఖ్యత లోపమవుతుంది, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, భర్త వ్యవహారం అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు కంట్రోల్ తప్పితే. ఇది కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల మీకు ఆధ్యాత్మిక బలం కావాలి, దైవ ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏదైనా దీక్ష లాంటిదో లేదా దైవానుగ్రహంతో ఇలా చేయండి, చాలా బాగా ఉంటారు మీరు. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ
మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.